జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా సమన్వయంతో పనిచేయాలని, ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు చేసుకోవాలని జనసేన పార్టీ నెల్లూరు పార్లమెంట్ సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కావలి పట్టణంలోని గొట్టిపాటి కొండపనాయుడు కళ్యాణ మండపం నందు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. జనసేన కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అళహరి సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణపై ఇప్పటికే నాయకులు, కార్యకర్తలకు తెలియజేయడం జరిగిందన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం పార్టీ భవిష్యత్తుకు ఎంతో కీలకం అన్నారు. భరతమాత ముద్దు బిడ్డ వీడు సూర్యుడల్లె పైకి లేచినాడు, గుండె నిండ ధైర్యమున్న వీరుడు. భగత్ సింగ్ భావమున్నవాడు, కెరటమల్లె దూసుకెళ్ళుతాడు, శిఖరమల్లె ఎదిగే నాయకుడు. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు, మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు. పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు, ఎవరైనా తప్పు చేస్తే వారికి చూపించి మా కావలి జనసేన నాయకుడి యొక్క సత్తా ఏంటో చూపిస్తామని మేము వారికి తెలియజేస్తున్నాం. సభ్యత్వాలు తీసుకుంటే మనకు వచ్చింది 17 లక్షలు మాత్రమే. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కావలి నియోజకవర్గంలో సుధాకర్ గారు ఇన్ఛార్జిగా అయిన తర్వాత ప్రమాదం జరిగినటువంటి కార్యకర్తలకి ప్రమాదం జరిగితే వాళ్ళ కుటుంబానికి అండగా ఈరోజు 40 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా 40 లక్షల రూపాయలు ఇప్పించారంటే కావలిలో జనసేన ఎంత బలంగా ఉందో మనం అందరం గుర్తు చేసుకోవాలి. అలానే ఎప్పుడు కూడా ఒకటి జరుగుతుందని మనం ఎప్పుడు ఆలోచించకూడదు. కానీ ఏదైనా సమస్యలు జరిగినప్పుడు ఆ కుటుంబానికి ఏ విధంగా అండగా నిల్చోవాలి అని కళ్యాణ్ గారు ఆలోచించారు. అది ఈరోజు అమలు చేస్తా ఉన్నారు. దాని అంతరికి జనసేన పార్టీ మూలం. వీటన్నిటిని కూడా గమనించుకొని అందరూ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేసుకోండి. మనం మన పార్టీకి ఫండ్ ఇస్తున్నాం అనుకోండి, 100 రకాలుగా ఉండొచ్చు, కానీ మనం మన పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం. నేను నా పార్టీలో చేరడానికి నా నాయకుడు, ఈరోజు ఇంతమంది డబ్బు లేనటువంటి నాయకులు, డబ్బులు ఉండేవాళ్ళే రాజకీయం చేస్తా ఉన్నారు ఈరోజు. కానీ ఈరోజు డబ్బు లేనటువంటి నాలాంటి ఎంతో మంది కార్యకర్తల నాయకులుగా మారారంటే అది కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి భరోసా. ఆ ధైర్యాన్ని మేమందరం నిలుచుకున్నాం కాబట్టి ఈరోజు మేము ఇక్కడ నిల్చొని మాట్లాడగలుగుతున్నాం. మీరందరూ కూడా దీన్నే స్ఫూర్తిగా తీసుకొని మనం ఎందుకు నాయకులం కాదు, మనం ఎందుకు పని చేయలేకపోతున్నాం, మనం ఎందుకు ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాం అని ఆలోచించుకొని జనసేన పార్టీలో చేరమని కోరుతాం. నేను పిలవగానే ప్రతి ఒక్కరూ మా జనసేన పార్టీ కార్యక్రమం అంటేనే మీరెంతో ఆనందంతో అనుకోండి, మా మీద ఉన్న అభిమానంతో అనుకోండి. పిలిచిన వెంటనే నా కావలిలో మాత్రం మా మిత్రులకు మాత్రం చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు జనసేన పార్టీ 4వ క్రియాశీల కార్యకర్తలు అనేవాళ్ళు ఇప్పుడు ఉద్యమి అనేసి తీసుకునే ప్రతి ఒక్కరు ఉద్యమి అంటే జనసేన పార్టీ కోసం ఉద్యమించే విధంగా పవన్ కళ్యాణ్ గారు నామకరణం చేయడం జరిగింది. అదే సందర్భంలో ఈ రోజు నుంచి
డిసెంబర్ 10వ తారీఖు వరకు మెంబర్షిప్ డ్రైవ్ జనసేన పార్టీ తరఫున అత్యంత హుషారుగా మేము మునుపెన్నడూ లేని విధంగా ఒక జనసేన ఇన్ఛార్జి అలారి సుధాకర్ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాకే ఎంతో జోష్ హోష్ తెచ్చే విధంగా మా జనసేన నుంచి సపోర్ట్ రావటం చాలా అదృష్టదాయకం. ఈ సందర్భంగా ఈరోజు అవగాహన సదస్సు ఈరోజు మొదలైన సందర్భంగా మాకు నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా పవన్ కళ్యాణ్ గారు నియమించినటువంటి పవన్ కళ్యాణ్ గారు బాహుబలి అని పిలుచుకునేటువంటి మా అన్నగారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాకు కావలి వచ్చి వారి ఆధ్వర్యంలో అందరినీ ఉద్దేశించి ప్రతి ఒక్కరూ ఒకటే యూనిట్ గా ఉండే విధంగా కావలి ఇన్ఛార్జ్ అలారి సుధాకర్ అనే నా ఆధ్వర్యంలోనే జరిగే విధంగా పవన్ కళ్యాణ్ ఎవరినైతే నియమించారో వారి ఆధ్వర్యంలోనే జరిగే విధంగా అందరినీ ఒక కూటమిలాగా మాలో తారతమ్యాలు ఎన్ని ఉన్నా కానీ ఈ రోజు నుంచి అందరూ కలిసి చేసుకునే విధంగా ముందుకు వెళ్లే విధంగా వారు ప్రోత్సహించడం. అదే సందర్భంగా నెల్లూరు జిల్లా మొత్తంలో కూడా ఈసారి ఎంతో ఉత్సాహంతో కార్యకర్తలు అయితేనేమి అంతకుముందు ఒక 10 మంది 20 మంది వాలంటీర్లు చేయడానికి వచ్చే మహా గొప్పగా ఉంటే ఈ రోజు కావలి వరకు 100 మంది వాలంటీర్లు వాళ్ళు వాలంటరీగా వచ్చి అంటే ఏదో బలవంతం ఎవరికి లేదు. మా దగ్గర నేను చెప్తున్నాను, ఈ రోజు జరిగిన మీటింగ్ కి ఏ ఒక్కరికి కూడా ₹1 ఇచ్చి పిలిపించింది లేదు, ఏ ఒక్కరికి కూడా 1 లీటర్ పోసి పిలిపించింది లేదు. అది జనసేన. ఈ రోజుకి జనసేనలో మీరు గమనిస్తే ఏదో 1-2 అయిండొచ్చు కానీ ఎక్కువ మంది అలానే జనసేనకి మిగిలిపోయారు. ఇంకా పెరుగుతూనే ఉన్నారు రోజు రోజుకి తప్ప తగ్గే ప్రసక్తే లేదు. ఇంత ముందు చేసినటువంటి వైసీపీ అరాచకాల్ని ఎదుర్కొని ఉమ్మడి ప్రభుత్వంలో తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి ఉమ్మడిగా వెళ్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఉమ్మడిగానే ముందుకెళ్ళి ఈ రాక్షస ప్రభుత్వం మళ్ళీ రాకుండా మేము నిరూపిస్తామనేసి ప్రతి ఒక్కటి బురద చల్లటం, తాడేపల్లిగూడెం ప్యాలెస్ నుంచి రావటం, ఈ కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒక బురద చల్లటం, మేము తుడుచుకుంటే లోపల మళ్ళీ ఇంకోసారి వచ్చి మళ్ళీ ఇంకో బురద చల్లటం చేసే దొంగ ఇప్పుడు ఎట్టుందంటే దొంగ నడుస్తున్న విధంగా ఉంది. అది చేసింది కల్తీ. అదే కల్తీ చేశారంట, కవులు లేవు, వెజిటేరియన్ లేవు, నాన్ వెజ్ లేదంట. అందులో నాన్ వెజ్ లేకపోవటం ఏందో ఆయన డైలాగులు ఏందో అర్థం కాదు. వెజ్ ఏంది నాన్ వెజ్ ఏంది దాంట్లో క్లియర్ గా చెప్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రతి ఒక్క నాయకులు సహాయ సహకారాలు మాత్రం మాకు ఎంతో ఉన్నాయి. ఇక సహకరించినటువంటి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి సహకరించినటువంటి మా జనసేన నాయకులకి, జన సైనికులకి, మా నియోజకవర్గ ఇన్ఛార్జీలకి, టౌన్ ప్రెసిడెంట్ కి, మా ప్రతి ఒక్కరికి, కోఆర్డినేటర్కి అయితేనేమి ప్రతి ఒక్కరికి పేరు పేరున, ముఖ్యంగా మా వీర మహిళలు ఈ టైం వరకు కూడా యాక్చువల్ గా చాలా లేట్ అయింది, 4 గంటలకి కావాల్సింది కార్యక్రమాన్ని. ఇప్పటి వరకు కూడా వీర మహిళలు కూడా మాతో పాటు సహకరిస్తూ మాతో ఉన్నందుకు వారికి కూడా చేతులెత్తి దండం పెడుతూ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఇవాళ కావలి నియోజకవర్గంలో అలారి సుధాకర్ గారి నాయకత్వంలో ఇవాళ జనసేన పార్టీ ఉద్యమలాగా ఇక్కడ చేసే ప్రయత్నం చేసినందుకు తమ్ముడిని అభినందన తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో ఎలాంటి డిస్టర్బెన్స్ పార్టీల మధ్యన కానీ కూటమి మధ్యన కానీ ఎక్కడ కూడా ఉండదని మీకు తెలియజేస్తా ఉన్నా. చాలా మంది మీడియా మిత్రులు అడిగారు, ఇక్కడ అంతా గొడవల కింద ఉన్నాయి, మీరేమన్నా చేస్తారని. పవన్ కళ్యాణ్ ఆదేశం ఒకటే, మన జెండా జనసేన, మన నాయకుడు పవన్ కళ్యాణ్ తప్ప మధ్యలో ఉన్న నాయకులు ఎవరో కాదు, ఎవరి మాట వినవలసిన అవసరం లేదు. మన మాట పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అదే చేద్దాం. ఆయన ఆదేశాలు మాకు ఏదైతే ఇచ్చారో అదే చేస్తాం. ఇక్కడ ఇన్ఛార్జితో మీటింగ్ పెట్టాం, ఇక్కడ సభ్యత్వాలు ఆయనతోనే చేస్తాం. 10,000 ఆయన చేస్తానని ఆయన ముందుకు వచ్చారు. తప్పకుండా జరగాలని భగవంతుని కోరుకుందాం. ఎందుకంటే పార్టీ బలపడాలి. మా ఉద్దేశం ఏంటంటే మేము కష్టపడేది కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎంతో కష్టపడి ఆయన సొంత డబ్బుని ప్రజలకు దారోసి ప్రజల్ని ఆదుకుని ఇవాళ పార్టీని నిలబెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ మీరు ఎమ్మెల్యే అయినంత మాత్రాన లేకపోతే ఎవరో మంత్రులు అయినంత మాత్రాన మా సొంత శక్తి కాదు. ఇది పవన్ కళ్యాణ్ గారి శక్తి వల్ల మాతో పాటుగా చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారంటే ఇలాంటి మెజార్టీలు మనం ఎప్పుడు చూడం. 164 మందిని గెలిపించారంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఎందుకంటే అటు చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవజ్ఞుడు, ఇటు నరేంద్ర మోడీ గారు సహకారం కావాలని చెప్పి ఆయన సీట్లను వదులుకుని వాళ్ళ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దాన్ని పూర్తిగా సహకరించిన చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారు కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి, ఈ రాష్ట్రంలో రాజకీయం కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఈ సభ్యత్వాలు అనేది ఏదో ఇన్సూరెన్స్ కోసం డబ్బుల కోసం కాదు. ఆయనే దీనికి 2 కోట్లు వేసి ఈ ప్రజలకు కావాల్సిన రైతులకి ఇచ్చో లేకపోతే ఇంకోళ్ళకి ఇచ్చో చేసుకుంటూ వస్తున్న సందర్భం మీకు తెలుసు. అధికారం ఉన్నా లేకపోయినా ఆయన ఈరోజు చేస్తానే ఉన్నాడు. ఇవాళ
ఈ ఊర్లో ఉన్నటువంటి పహల్గాం దాడిలో చనిపోయిన కుటుంబానికి 50 లక్షలు ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి. కరోనా సమయంలో ఇక్కడ 50 లక్షలు, అక్కడ 50 ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి. సైనికులు సహాయ నిధికి ₹1 ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి. ఎక్కడో మంగళగిరిలో అన్నదానం జరుగుతుందంటే ₹1 ఇచ్చిన వ్యక్తి. దాతృత్వం నుంచి పుట్టాడు. మొన్న కూడా ఈ జన సైనికుల కోసం 2 కోట్లు ఇచ్చి ఈ డబ్బుని జన సైనికుల సంక్షేమం కోసం వాడే విధంగా తీసుకున్న నిర్ణయానికి ప్రజల్లో తీసుకెళ్ళండి, ప్రజలకు తెలియజేయండి. వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రతి విలేజ్ లో దేవుళ్ళే చూస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు కూడా. అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ముందుకెళ్లాలని, మన అభివృద్ధి చెందాలని, యువతకు ముఖ్యంగా ఉద్యోగం రావాలి. ఏదైతే మనం ఇచ్చే బిస్కెట్లు 10,000, 15,000తో వాళ్ళ కుటుంబాల్లో నడవు కాబట్టి ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చేలా ఉద్యమం చేయాలని నేను కోరుతాను. మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి.